మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ కోచెస్ చూసుకున్నా కానీ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ అండ్ అంతేకాకుండా ఈ ట్రిక్స్ అనేది చెప్తున్నారు. అంటే ఏ విధంగా మనీని అట్రాక్ట్ చేసుకోవాలని. కానీ మీరు మాత్రం మెడిటేషన్ గురించి చెప్తుంటారు. మనీ మెడిటేషన్ అని, సంథింగ్ జాబ్ మెడిటేట్ చేయొచ్చని. అసలు ఈ మెడిటేషన్తో ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? అసలు మెడిటేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటారు? మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి? ఎస్. ఇప్పుడు మన శరీరం ఉంది, ఇది ఒక ఆహారం కోరుకుంటుంది, రెస్ట్ కోరుకుంటుంది. తర్వాత పీస్ ఆఫ్గా నిద్రపోవటానికి ముందు ఆహారం, ఖరీదైన ఆహారం కోరుకుంటుంది, ఇష్టమైన ఆహారం. ఆ తర్వాత రెస్ట్ ఆ రెస్ట్కి ఎక్కడ కావాలి? ఒక హౌస్ కావాలి, ఒక బెడ్ కావాలి. అలాగే మన మైండ్ ఉంది, ఆ మైండ్కి మెడిటేషనే కావాలి, పీస్ ఆఫ్ ప్రశాంతత కావాలి, మంచి మంచి బుక్స్ కావాలి, ఒక మంచి మ్యూజిక్, చక్కటి సోలో సాంగ్ లాంటిది కావాలి. ఆత్మ ఉంది, సోల్ అంటాం, దానికి ప్రేమ కావాలి. మెడిటేషన్ ఎందుకు ఇవ్వాలి? మనసు చాలా బాగుంది, వావ్ అనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నట్టు. ఆ మెడిటేషన్లో కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ప్రశాంతతను పొందుతారు. మరి మనకు ప్రశాంతత కావాలంటే మెడిటేషన్ చేయాలి. ప్రశాంతత కోసం మెడిటేషన్ చేస్తే డబ్బు కూడా కావాలి, మనీ మెడిటేషన్ చేయాలి. సో డబ్బు వద్దు, ఏమొద్దు అనుకుంటే, పీస్ ఆఫ్ కావాలనుకుంటే కామ్గా కూర్చుంటాం. మరి ఈ ప్రపంచంలో సంపన్నులు అవ్వాలి, ఆ సంపదని మెడిటేషన్లో చూడాలి, డబ్బు పెద్ద మొత్తంలో పొందుతున్నట్టుగా. ఈ మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. సపోజ్ మనకి ఇహలోక సంబంధమైన ఆశ ఏమీ లేదు, ఒక లైఫ్ పార్ట్నర్ వద్దు, ఒక బిజినెస్ వద్దు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ కంపెనీ పెట్టొద్దు, ఏమి వద్దు, హౌస్ వద్దు, ఫుడ్ వద్దు, ఏమీ వద్దు, ఒక రాజభోగం వద్దు, సన్యాసి జీవితం కావాలి. నీలో నన్ను ఐక్యం చేసుకొని ఒక గుహలోనో, చెట్టు కిందో, ఆశ్రమంలోనో ఎక్కడో, ఇక పిల్ల పాపలు, భార్య బిడ్డలు ఏమి వద్దు. అదేంటి? వైరాగ్యం. దానికి మెడిటేషన్ ఉంది. అవును సార్. అలా అయిపోవటానికి ఉంది. నీలో నన్ను ఐక్యం చేసుకొని దేవుణ్ణి అడుగుతారు ఋషులు, గొప్పవాళ్ళు, సైన్స్లు, సిద్ధాంతులు. వాళ్ళు ఈ యుహలోక మీద, వాటి మీద ఆశ పెట్టుకోరు. అదొక టైప్ మెడిటేషన్. చాలా మంది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనం ఈ యొక్క ఫ్యామిలీని లీడ్ చేయాలి, ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలి, ఒక విలువైన రాజ్ కుమార్ లాంటి, హీరో లాంటి అబ్బాయిని అమ్మాయి ఆకర్షిస్తుంది. అమ్మాయి చాలా హీరోయిన్గా, బెటర్గా, చాలా చూడటానికి అట్రాక్టివ్ కావాలని, అన్నీ కలిగి ఉండాలి, ఇతను అన్నీ కలిగి ఉండాలని కోరుకునే, అన్ని భోగభాగ్యాలు కోరుకునే జీవితం ఒకటి ఉంటుంది. దానికి మనీ మెడిటేషనే చేయాలి. చాలామంది ఏంటి, శ్వాస మీద ధ్యాస పెడతారు, 24 గంటలు అదే వచ్చింది. ఇక్కడ మనీ మీద ధ్యాస పెట్టినప్పుడు మనీ వస్తుంది. అసలు సార్, ఈ మనీ ఎందుకంటారు? కొంతమంది అంటుంటారు కదా, అసలు డబ్బు కాదు, మనుషులు ముఖ్యం, బంధాలు ముఖ్యం, బంధుత్వాలు ముఖ్యం, ప్రేమ ముఖ్యం, ప్రేమాభిమానాలు ముఖ్యం, ఇన్ని రకాలు చెప్తూ ఉంటారు. అసలు డబ్బు అవసరం లేదు, మనుషులు మాత్రమే కావాలన్న టైప్. మనం డబ్బుని ఎందుకు అట్రాక్ట్ చేయాలంటారు కదా? ఇప్పుడు ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు పురాతన కాలంలో డబ్బు గురించి పెద్దగా, ఇంత ఖరీదైన నోట్లు, విమానాల్లో వెళ్ళటాలు, స్టార్ హోటల్లో డిన్నర్ చేయటాలు, ఆస్తులు ఉండే సార్. అప్పుడు ఈ డబ్బు తక్కువ, ఆస్తులు వాల్యూ ఎక్కువ. అక్కడ ఒక టీవీ లేదు అప్పట్లో, మొబైల్స్ లేవు, ప్రపంచం గురించి ఏం తెలియదు అసలు. ఒక ఖరీదైన బ్రాండ్ గురించి కానీ, లగ్జరీ కారు గురించి కానీ, ఒక ఖరీదైన క్రూయిజ్ షిప్లో ఎక్కాలని ఏమీ తెలియదు. గోల్డ్ వాల్యూ కూడా అప్పుడు అసలు ఏమీ వాల్యూస్ లేవు. ఒక ఇల్లు, ఒక విల్లా 10 కోట్లు చేసిద్దని తెలియనే తెలియదు. లగ్జరీ వస్తువులు కావాలని తెలియదు. అప్పట్లో ఏంటి, ఒక పెంకుటిల్లు, చాలా పెద్ద పెంకుటిల్లు అంటే అందరూ యూనిటీగా చక్కగా రౌండ్ గా కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ, ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాపీగా ఉండేవారు. పెద్దమ్మలు, చిన్నమ్మలు, అందరూ 24 గంటల ఆప్యాయతలు ఎక్కువ, ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఏంటి, ఒక పొలం కాస్ట్ అప్పట్లో 10 రూపాయలు, 100 రూపాయలు ఉండేదని తాతలు చెప్పేవాడు. అవును సార్. ఇప్పుడు అది 10 కోట్లు అవుతుంది. 10 రూపాయలు ఎక్కడ, 100 రూపాయలు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ. అంటే టెక్నాలజీ పెరిగే కొలది మనుషుల్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు పల్లెటూరులో ఉంటే బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ఎవరిస్తారు? అక్కడ ఉంటే ఒక విమానంలో వెళ్ళాలి, వీసా కావాలి, గ్రీన్ కార్డు కావాలి, ఆ కంపెనీలో అన్ని లక్షలు ఖరీదు చేసి జాబ్ వస్తుంది. ఫర్ మంత్ 10 lakhs, 5 lakhs, 15 lakhs, డిపెండ్ ఆన్ 1 crore కూడా వస్తుంది, 2 crores, 3 crores కూడా వస్తుంది ఒక్కొక్కరికి. సో అప్పుడు ఏం కావాలి?
అక్కడ ఆ లెవెల్లో అంత ఖరీదైన సిటీస్లో అందరి ఎదురుగా చాలా గ్రాండ్గా బతకాలంటే ఆ లెవెల్లో ఒక హౌస్ కావాలి, విల్లా కావాలి, మ్యాన్షన్ కావాలి. కోరిక ఎలా నెరవేరుతుంది? డబ్బు ఉంటేనే. డబ్బు ఆకర్షించకుండా ఎందుకు వస్తుంది? రాదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజులు మారినాయి కరెక్టే సార్. ఇప్పుడు బయట కూడా రిలేషన్షిప్ లో చూసుకుంటే, ప్రేమ సంథింగ్ లవ్ లో చూసుకుంటే, అమ్మాయి కూడా ఒక అబ్బాయిని డబ్బు చూసి ప్రేమిస్తుంది కరెక్టే. కానీ ఆ అబ్బాయి అంత జెన్యున్ గా ఎలా తీసుకోగలడు? ఆ అమ్మాయికి నేను కావాలి, నేను నచ్చినప్పుడే కదా అబ్బాయి తను జెన్యున్ గా తిరిగి లవ్ చేయగలడు. మరి డబ్బు ఎందుకు వస్తుంది మధ్యలోకి? యా, సో సపోజ్ ఒక ఇద్దరు అబ్బాయిని ప్రేమించుకున్నారు సంజయ్. ప్రేమ ఎంతసేపు ఉంటుంది మీరే చెప్పండి? ఒక గంట మాట్లాడుకుంటారు, ఒక మూవీకి వెళ్ళి వస్తారు, లేకపోతే ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటారు. తర్వాత ఆ అమ్మాయికి ఆకలి అవుతుంది కదా, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే నేను వంట చేస్తాను అన్నీ తీసుకురా అంటది. ఎవరు తేవాలి మరి వెళ్ళి? ఆ అమ్మాయికి షెల్టర్ కావాలి, సెక్యూరిటీ కావాలి. ఇవాళ ఒక అమ్మాయిని ప్రేమిస్తే సరిపోదు, ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళి పెడతావు? పెళ్లి చేసుకుంటే ఒక షెల్టర్ కావాలి. షెల్టర్ ఎవరిస్తారు? సెక్యూరిటీతో కూడుకున్న ఇల్లు, ఒక అందమైన విల్లా కావాలి. ఈ ప్రేమ నిలబడటానికి ఆ అమ్మాయికి సెక్యూరిటీ కావాలి, ఫుడ్ కావాలి, క్లాత్స్ కావాలి. ఇక్కడ ఈ అందమైన సిటీలో, ఈ మెట్రో సిటీలో బతకడానికి అవన్నీ కావాలి. ఉట్టి ప్రేమ అని చెప్పి ఒక చెట్టు కింద ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? ఆకలి అవుతుంది, చాలా ఉందంటారు. చాలా ఉంది. లేకుండా ఏ పని ఉంది చెప్పండి? ఉదయం లేవగానే పాల ప్యాకెట్తో మొదలుపెట్టి రాత్రి డిన్నర్ వరకు డబ్బు లేనిదే ఏ పని అవ్వదు. దీన్ని ఒప్పుకోపోయిన సత్యం. ఇది ఈ ప్రపంచం డబ్బు మీదే నడుస్తుంది ప్రజెంట్. లక్షల కోట్లకి ఎత్తిన బిల్గేట్ కూడా ఆ డబ్బు ఉండబట్టి అతనికి అంత వాల్యూ ఇస్తున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ డబ్బు లేకపోతే ఆ చంద్రమండల మీదకి తను ఏ విధంగా రాకెట్స్ రెడీ చేస్తున్నాడు జనాన్ని తీసుకెళ్ళడానికి, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. డబ్బు లేకపోతే ఆ ప్రయోగాలు అవ్వవు. డబ్బు లేకుండా ఊరికినే రాదు. ఇప్పుడు మీరు కంపెనీ పెట్టి ఓ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎలా కంపెనీ పెడతారు? డబ్బు కావాలి. కోరుకోకపోతే రాదు. కోరుకుంటేనే కదా వచ్చేది. కోరుకోవాలంటే మనీ మెడిటేషన్ చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టారనుకోండి, శ్వాస మీద ధ్యాసే వస్తుంది. 2 సంవత్సరాలు అయినా 7 ఏళ్ళు అవుతుందండి, 10 ఏళ్ళు అవుతుంది అంటారు. అంటే మీరు ఏం పెట్టారు ధ్యాస? శ్వాస మీద ధ్యాస పెట్టి. కొందరు మ్యూజిక్ పెట్టుకుంటారు. అండ్ ఇంకొక థింగ్ సార్, అసలు మెడిటేషన్ చేస్తే డబ్బు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు విశ్వానికి బలంగా చెప్పాలి, విశ్వాన్ని మనం కోరుకోవాలి, ప్రెసెంట్ లో కోరుకోవాలి, అంటే జరిగినట్టు ఊహించుకోవాలి, జరిగినట్టు విశ్వానికి చెప్పాలంటే. అసలు మనం అలాంటి మాటలు ఏం చెప్పకుండా మన ఇంట్లోనే మనం కోరుకోవడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల మనకి డబ్బు ఎలా వస్తుంది అంటారు? ఓకే, కరెక్ట్. ఇప్పుడు మీలో ఒక ఆత్మ ఉంది, అది ఎవరితో కనెక్ట్ అయి ఉంది? అనంతమైన విశ్వశక్తితో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడో ఉండి నాకు కాల్ చేశారు సంజయ్, నేను కాల్ ఎత్తాను, లిఫ్ట్ చేశాను, మన ఇద్దరి మధ్య వైర్లు కనిపించట్లేదు, వాయిస్ వినిపిస్తుంది, వీడియో కాల్ చేసుకుంటే ఇద్దరం కనిపిస్తాం. అలాగే మనలోని ఆత్మకి అనంత విశ్వశక్తికి వైర్లెస్ కనెక్షన్ ఉందని ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలస్ టెస్లా, థామస్ ఎడిసన్ వీళ్ళంతా నిరూపించారు ప్రయోగాత్మకంగా. ఇప్పుడు అలా నిరూపించబట్టే కదా రాకెట్ మనం పంపిస్తున్నాం. అది వెళ్ళి మనకు సిగ్నల్స్ ఇవ్వబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎనర్జీ ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్గా అవి పైకి పంపించిన తర్వాతే మనకు నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. ముందు మనం అన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు, వేల కోట్లు ఆ రాకెట్స్ని సక్సెస్ఫుల్గా అక్కడ పంపించబట్టే మన దేశంలో ఈ నెట్వర్క్ అంతా పనిచేస్తుంది, సిగ్నల్స్ అందుతున్నాయి. అనంత విశ్వశక్తిలోకి మన ఆత్మకి కనెక్షన్ ఉంది. ఇక్కడ ఏమండి? యద్భావం తద్భవతి, భావోద్గీతలో చెప్పండి, చూడండి. మీరు ఏమనుకుంటారో, నువ్వేమని ఆలోచిస్తావో అది పొందుతావు. మరి డబ్బు కోసం ఆలోచించకపోతే ఆ డబ్బు రాదని భగవద్గీత చెప్తుంది. నీ ఆలోచనలే విశ్వంలోకి వెళ్ళి తిరిగి 100 రెట్లు గ్రావిటీ కారణంగా. మనం చదువుకునేటప్పుడు స్కూల్లో నేలకేసి గట్టిగా బాల్ని కొడతాం, ఫుట్బాల్, అది ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. గ్రావిటీ కారణంగా కిందకు వస్తుంది. ఈ ఆలోచనలు కూడా పైకి వెళ్తాయి గ్రావిటీ కారణంగా. విశ్వం నుంచి ఓకే నీకు ఇది నచ్చిందని 100 రెట్లు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, ఈ మనుషుల్ని చైతన్యపరిచి ఒక మిరాకిల్ జరిగి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయి, అవకాశాల వెల్లువ. అప్పుడు మనం అది ఉపయోగించుకుంటాం. ఒక కంపెనీలో జాబు, ఒక కంపెనీ పెట్టడానికి ఇతరులు వచ్చి పెట్టుబడి పెట్టడం, ఇదివరకు మనం చెప్పుకున్న జిఎంఆర్ రావు గారికి అట్లా. సార్ ఇప్పుడు ఓకే బాగుంది కాన్సెప్ట్, కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలంటారు? అంటే ఒక సింపుల్గా చెప్పగలరా మాకు? ఎలా ప్రారంభించాలి అసలు? మెడిటేషన్ చేసేటప్పుడు ఏం ఊహించుకోవాలి, అట్లా ఎండింగ్లో ఏం ఊహించుకోవాలంటారు? ఇది ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేయాలి సంజయ్. ఎందుకంటే అప్పుడు వేవ్స్ తక్కువగా ఉంటాయి. అంటే మనం ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, మనం ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే
మామూలు పగల టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సార్. అదే ఎర్లీ మార్నింగ్ 3 తర్వాత వెళ్తే ఎవరు ఉంటారండి? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అవును సార్. పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కొన్ని కోట్ల మంది నిద్రలో ఉంటారు. ఇక్కడ మనం డే టైంలో ఇన్ని కోట్ల మంది నెగిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ విశ్వంలో వదిలి పెడతా ఉంటారు. వాళ్ళకి తెలుసో లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినా తెలియకపోయినా టెన్షన్ పడటమో, కోరికలు వెళ్ళిపోచ్చటము, ఘర్షణ పడటము, ఇవన్నీ పంపిస్తూనే ఉంటారు. అదే తెల్లవారుజాము 3 o'clock అయితే చాలా మంది 90%, 99% నిద్రలోనే ఉంటారు. ఆలోచనలు ఆగిపోతాయి, విశ్వంలోకి వెళ్ళవు. ఆ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కోరుకున్నప్పుడు విశ్వంలోకి త్వరగా వెళ్తాయి. అదే బ్రహ్మముహూర్తం యొక్క ప్రత్యేకత. సో ఆ టైంలో మనం చక్కగా నిద్ర లేచి బలవంతంగా లేవకూడదు. మన ఆత్మతో కోరుకుని లేచిన తర్వాత న్యాచురల్గా యూనివర్స్ అనుగ్రహంతో లేచినప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని రిలాక్స్ అని అనుకుని మన కోరికలు రిలీజ్ చేయాలి ఆత్మ ద్వారా. అంటే మనీ మెడిటేషన్ చేయాలి. మనీ లేకపోతే మరి ఏది లేదు అని చెప్పుకున్నాం కదా. అవును సార్. శ్వాస మీద ధ్యాస పెట్టాం అనుకోండి, మనీ రాదు. మనీ మీద మ్యూజిక్ పెట్టుకున్నాం అనుకో, రోజు మ్యూజికే వస్తుంది. మరి డబ్బు ఆలోచిస్తే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం, 500 నోట్లు టాప్. ఆ డబ్బు పలానా పొల్ల ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఇవన్నీ అవసరం లేదు. మా నాన్న ఇస్తుంది, అమ్మ ఇస్తుంది, ఇవన్నీ వద్దు. ఆ మనీని మనసులో చూడాలి. ఓకే. ఆ మనీతో మీరు ఏం చేయదలుచుకున్నారు, ఆ పనులన్నీ చేస్తున్నట్టుగా ఆ మనీ అన్ఎక్స్పెక్టెడ్ రూపాల్లో మీరు పొందుతున్నట్టుగా చాలా ఇష్టంగా, ప్రశాంతంగా, చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఇష్టంగా ఇమాజినేషన్ మనీతో అన్ని బిల్లు కడుతున్నట్టుగా, మీ కోరికలన్నీ నెరవేరుస్తున్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ ఎవరిస్తారో సంబంధం లేదు. యూనివర్స్కి ఆ ఇమేజెస్ మైండ్లో చూపిస్తున్నారు మనీ మెడిటేషన్లో. ఓహో నీకు ఇది కావాలా అని ఆ విశ్వం పెద్ద ఎత్తున తిరిగి మనకి 100 రెట్లు మనీ వచ్చేలాగా ఒక మిరాకిల్ చేస్తుంది ఈ ప్రపంచాన్ని. ఈ ప్రపంచంలో నిధి నిక్షేపాలని యూనివర్స్లో భాగమే. మనీ కూడా ప్రకృతి జిగురు ద్వారా తయారు చేస్తారు. ఇదంతా కూడా యూనివర్స్తో, ప్రతి చిన్న ఇసుక రేణువు కూడా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది, మన కోసం మనం ఏదైతే రిలీజ్ చేసామో వాటన్నిటిని చైతన్యపరిచి ఆ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఓకే, అది మనీ మెడిటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి ఏమన్నా మాకు మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా సర్వీసెస్ కానీ వాళ్ళకన్నా క్లాసెస్ కానీ అందజేస్తున్నారా సార్? అది చేస్తున్నాం సంజయ్. ఈ నెల 15, 16, 17 తేదీల్లో మనీ మెడిటేషన్ క్లాసెస్ అందరికీ కలిపి కండక్ట్ చేస్తున్నాం. బ్రహ్మముహూర్తం టైంలో ప్రతి ఒక్కరికి అసలు ఎలా చేయాలి, ఓకే, బ్లాక్స్ ఎలా క్లీన్ అవుతాయి, అప్పులు ఎలా తీరతాయి, ఆ మనీ మీద ఎలా ఫోకస్ చేయాలి, మనీ ఇంక్రీజ్ ఎట్లా చేసుకోవాలి, శాలరీ పెరగటం కానీ అసలు మనీని ఎలా ఆకర్షించాలి, అనేక రకాలుగా మనం దాని గురించి ప్రత్యేకమైన క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం 15, 16, 17 తేదీల్లో. ఇవి కాకుండా కొంతమంది పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరి ముందు చెప్పుకోలేరు, విడిగా పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం 1-to-1. వేరెవరు లైన్లో ఉంటారు, వాళ్ళు ఏదైనా అడగొచ్చు. అలాంటి సర్వీసెస్, వాళ్ళు బిజినెస్ పెట్టాలా, మ్యారేజ్ కోరుకుంటున్నారు లైఫ్ పార్ట్నర్ని, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటికీ మనం పర్సనల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.